తెలంగాణలో బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు కొడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో చావు దెబ్బతిన్న పార్టీకి పార్లమెంటు ఎన్నికల ఫలితాలు మరింత పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాయి. పార్టీ ఏర్పాటైన తర్వాత పార్లమెంటు ఎన్నికల బరిలో కేసీఆర్ ఫ్యామిలీ లేకుండా పోవడం ఫస్ట్ టైం అయితే, ఇక లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం బిగ్ షాక్ అని చెప్పాలి. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతాయనే సామెత సమకాలీన రాజకీయాల్లో బీఆర్ఎస్ కు సరిగ్గా సూట్ అవుతాయి. తెలంగాణ ఉద్యమంలో భాగంగా పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలి పార్లమెంట్ ఎన్నికలకు కేసీఆర్ కుటుంబం దూరంగా ఉండడం బీఆర్ఎస్ ను ఊహించని దెబ్బ కొట్టింది. లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం మరో దెబ్బ. 2014 నుంచి 2023 నవంబర్ వరకు దాదాపు 10 ఏళ్లు తెలంగాణ అధికార పార్టీగా చక్రం తిప్పిన బీఆర్ఎస్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు చేదు ఫలితాన్ని అందించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు పార్టీని వీడడం బీఆర్ఎస్ ను మరింత దెబ్బ కొట్టింది. ఇప్పుడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖాతా తెరవలేకపోవడం ఊహించని పరిణామమే. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. బీఆర్ఎస్ కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే మొదటిసారి. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తొలిసారి కేసీఆర్ కుటుంబం నుంచి ఎవరూ లోక్సభ బరిలో నిలబడలేదు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నుంచి కేసీఆర్ ఎంపీగా గెలిచారు. అప్పటి యూపీఏ సర్కార్లో కేసీఆర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006, 2008లో జరిగిన కరీంనగర్ పార్లమెంటు ఉప ఎన్నికలను విజయం సాధించారు. 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో కేసీఆర్ సీఎం అయ్యారు. ఆ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు జైల్లో ఉన్న కవిత పోటీకి దూరంగా ఉన్నారు. అలాగే కేసీఆర్ కుటుంబం నుంచి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయలేదు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు చాలా మంది విముఖత చూపారు. టికెట్ ప్రకటించిన తర్వాత చాలా మంది పార్టీ ఫిరాయించారు. 5 నెలల కాంగ్రెస్ పాలనకు తమ 10 ఏళ్ల పాలనకు తేడా చూసి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేయాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు విస్తృతంగా ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. పోటీ చేసిన స్థానాల్లో మహబూబాబాద్, ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు 2వ స్థానంలో నిలిచారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ 4వ స్థానానికి పరిమితమైంది. మిగిలిన 14 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో పోలైన ఓట్లలో బీఆర్ఎస్ కేవలం 16.69% ఓట్లు మాత్రమే రాబట్టగలిగింది. సంఖ్యాపరంగా ఇది పెద్దగానే కనిపిస్తున్నా అవి సీట్ల రూపంలోకి మారలేదు. ఓట్ల పరంగా చూస్తే ఇది కేవలం 36,19,626 మాత్రమే.